కొనొద్దు కొనొద్దు అంటూ చెబుతూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాంబు పేల్చారు. పసిడిపై దిగుమతి సుంకాలు అమాంతం పెంచేశారు. వెండి, ప్లాటినం, ఇతర విలువైన లోహాలు కూడా దీని పరిధిలోకి చేర్చారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ట్యాక్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీని దెబ్బకు బంగారం, వెండి రేట్లు ఆకాశానికి ఎగబాకటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కస్టమ్స్ సుంకం రేట్లను సవరించడం వల్ల వాటి దిగుమతులు మరింత ఖరీదవుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో బంగారం, వెండి, ప్లాటినం మాత్రమే కాదు, ఆభరణాల విడిభాగాలు, పారిశ్రామిక దిగుమతులకు సైతం ఈ అధిక సుంకం వర్తిస్తుంది. బంగారం, వెండి దిగుమతులపై ప్రభుత్వం 10% బేసిక్ కస్టమ్స్ ట్యాక్స్ పడింది. దీనికి అనుగుణంగా మరో 5 సెస్ కూడా. ఈ 5% సెస్ మొత్తాన్ని వ్యవసాయ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి మళ్లిస్తారు. దీంతో బంగారం, వెండి, ఇతర విలువైన లోహాల దిగుమతి పన్ను ఎక్కిన 6 నుంచి 15% పెరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సో గోల్డ్ కొనొద్దు అని చెప్తూ వచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు దానికి సంబంధించిన సుంకాన్ని కూడా భారీగా పెంచినట్టు తెలుస్తోంది. వెండి, బంగారు, ప్లాటినం దీనికి సంబంధించి కూడా సుంకం పెరిగింది. ప్లాటినం దిగుమతులపైన దాదాపు 5.4% సుంకాన్ని పెంచినట్టుగా చెప్తూ ఉన్నారు. బంగారం పైన దిగుమతి సుంకం 6 నుంచి 15% పెంచుతూ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ప్లాటినం దిగుమతులపైన మనం చూసినాం. వెండి, బంగారు, ప్లాటినం ఈ 3 ఉత్పత్తులకు సంబంధించి కూడా దిగుమతి సుంకాన్ని పెంచారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య, ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా ప్రధాని దేశ ప్రజలకు ఉద్దేశించి బంగారం పైన సంవత్సరం వరకు కూడా కొనుగోలు చేయొద్దు అంటూ ఇచ్చిన పిలుపు తర్వాత ఈ రోజు ఉదయాన్నే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపు ఈ యొక్క బంగారం దిగుమతి పైన సుంకంని 6 నుంచి 15% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం బంగారం వరకు మాత్రమే పరిమితం కాలేదు. బంగారం, వెండి, ప్లాటినం కు కూడా ఈ పెరిగిన సుంకం వర్తిస్తుందనేది కూడా ఈ నోటిఫికేషన్ లో పేర్కోవడం జరిగింది. అయితే ఇది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఒకవైపు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు, దాని పైన భారత్ పైన పడుతున్న ఆర్థిక భారం, వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సుంకాన్ని పెంచినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇటు దేశ ప్రజలకు ఆయన ప్రధాని చేసిన సూచనల మేరకు, అంటే ఇప్పటికే దిగుమతికి సంబంధించిన అంశంలో వివిధ మార్గాల ద్వారా ఇటు భారత్ దిగుమతి చేసుకుంటున్న దాంట్లో అత్యధికంగా డాలర్ల రూపంలో చెల్లించాల్సి వస్తున్న నేపథ్యంలో దీనికి ప్రజలపైనే భారం అధికంగా పడే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇప్పటికే విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. మరి ఇటు ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చి వారం గడవక ముందుకే ఈ యొక్క బంగారం పైన దిగుమతి సుంకం దాదాపు 2 పెంచడం అనేది ఇది నిజంగా దేశ ప్రజలకు ఒక షాక్ అనే చెప్పొచ్చు. మరి ఒకవైపు జ్యువెలరీస్ అసోసియేషన్స్ అంతా కూడా ఈ బంగారానికి సంబంధించిన అంశం పైన ప్రధాని వ్యాఖ్యల పైన తమ వ్యాపారాలు ఏమవుతాయో దానిపైన ఆధారపడ్డ కార్మికులంతా కూడా ఏ విధంగా బతకాలంటూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు సుంకాన్ని పెంచడం అనేది కూడా ఇంకా ఇటు దేశ ప్రజలు కూడా బంగారం కొనుగోలు చేయాలి అంటే కూడా భయపడే పరిస్థితికి అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే 1,50,000 వరకు కూడా ఉన్న ఈ బంగారం ఏదైతే 24 క్యారెట్ల బంగారం 1,50,000 వరకు కూడా చేరడం జరిగింది. మరి పెంచిన సుంకం తోటి ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి దీన్ని దేశ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, మరి నిజంగా ప్రధాని సూచించిన విధంగా కొన్ని రోజులు అంటే పశ్చిమాసియాలో గోపి, ఇప్పటికే మనం చూసాము. అంటే మొన్న హైదరాబాద్ వేదికగా ప్రధాని సూచన చేసినప్పుడే గోల్డ్కి సంబంధించి స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ కనిపించింది.
సో ఇప్పుడు ఏకంగా సుంకాలు పెంచుతూ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ కొనుగోళ్లపైనే కాదు, ఇంకా అనేక ఆర్థిక పరమైన అంశాలపైన కూడా దీని ప్రభావం పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దీన్ని కేవలము ఒక ఏదైతే 24 క్యారెట్ల బంగారం వరకు మాత్రమే ఇది పరిమితం కాదు. ఆభరణాల తయారీకి సంబంధించి కూడా, అంటే 22 క్యారెట్స్ గోల్డ్ కు సంబంధించి కావచ్చు, 18 క్యారెట్స్ గోల్డ్ కు సంబంధించి కావచ్చు, ది మేకింగ్ చార్జెస్ కూడా పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అదేవిధంగా దాని ప్రభావం అంతా కూడా ప్రజలపైన పడే పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఏదైతే బంగారం కొనుగోలుకు సంబంధించి అంటే దాదాపు 6% వరకు మాత్రమే దిగుమతి సుంకం ఉన్న నేపథ్యంలోనే 1,50,000 వరకు పెరిగిన బంగారం ధర మరి ఇప్పుడు దాదాపు 15% వరకు కూడా పెంచడంతో మరి ఈ ధర 2 లక్షల వరకు కూడా చేరే అవకాశాలు అయితే కనపడుతున్నాయనేది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే నిన్నటి వరకు కూడా కొంత డిజిటల్ గోల్డ్ పైన ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చు, డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయొచ్చు అంటూ కూడా కొంత ఈ జ్యువెలరీస్ కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్పిన నేపథ్యంలో దానికి కూడా ఈ సందర్భంగా ఎఫెక్ట్ పడే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఈ స్టాక్ మార్కెట్ లో ఈ కళ్యాణ్ జ్యువెలరీస్ లాంటి మేజర్ జ్యువెలరీస్ కి ఈ షేర్స్ అన్ని కూడా భారీగా పడిపోయినాయి కూడా మనం చూసాం. ప్రధాని మాట్లాడిన మరుసటి రోజే బంగారానికి సంబంధించిన షేర్స్ చాలా వరకు కూడా పడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు పెరిగిన సుంకంతో ప్రజల్లో కొంత ఆసక్తి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. మరి భారతదేశంలో ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీగా వచ్చింది. మరి అటువంటి నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ముందే ఆయన హెచ్చరికలు జారీ చేయడము, ఆ తర్వాత ఈ సుంకాన్ని పెంచడంతో మరి దేశ ప్రజలు కూడా దీనిపైన పునరాలోచిస్తారనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. మరి దానికి తగ్గట్టుగానే ఆయన హైదరాబాద్ వేదికగా ఈ బంగారాన్ని 1 సంవత్సరం వరకు కూడా కొనుగోలు చేయొద్దు అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారనే భావించవచ్చు. అయితే ఇటువంటి నేపథ్యంలో ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధ కారణము, ఇటు హర్ముజ్ జలసంధి మూతివేత, వీటన్నిటిపైన కూడా ఈ బంగారం ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. దీంతో పాటు భారత్ నుంచి ఎగుమతి జరగాల్సిన వస్తువులన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోవడము, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో ఇదంతా కూడా దేశ ప్రజలకి ముందే ఆయన హెచ్చరికలు జారీ చేయడము, పొదుపుకు సంబంధించి కావచ్చు, ఇతర మార్గాలలో ఏదైతే దేశ ప్రజలను కొంత అప్రమత్తం చేయడంతో ఇటు భారత్ పైన ఆర్థిక ప్రభావం పూర్తి స్థాయిలో పడకుండా ఉండేందుకే కట్టడి చేసే విధంగానే ఈ యొక్క సూచనలు ఆయన దాదాపు 9 అంశాలపైన హైదరాబాద్ లో మాట్లాడడం జరిగింది. అందులో ప్రధానమైనది అంటే ప్రతినిత్యం కూడా భారతీయులు ఈ బంగారానికి సంబంధించి ఏ శుభకార్యం ఉన్నా లేదా ఇంకా ఏదైనా అకేషన్ ఉన్నా లేదా పండుగ వచ్చినా కూడా తరచుగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆభరణ రూపంలో కావచ్చు లేదా ఇన్వెస్ట్ రూపంలో కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి కూడా ఇటు భారత ప్రజలు అనేక సందర్భాల్లో కూడా ఈ బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కొనుగోళ్లను చేయొద్దు అంటూ కూడా దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు తర్వాత ఈ యొక్క సుంకం పెరగడం అనేది కూడా మరి ఈ దేశ ప్రజలు దీనిపైన ఒకసారి ఆలోచిస్తారనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. మరి పెరిగిన సుంకంతో పూర్తి స్థాయిలో ఈ కొనుగోళ్లు అయితే తగ్గిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరి ఇది కేవలం బంగారం వరకు మాత్రమే పరిమితం కాలేదు. దీంతో పాటే వెండి, ప్లాటినానికి సంబంధించిన సుంకాలు కూడా పూర్తిగా పెరగడం జరిగింది. రైట్ గోపి.